కంపల్సరీగా రేడియేషన్ అవసరం పడుతుంది డిపెండింగ్ ఆన్ కొరెక్ట్ 3 అంటే సిటీ మషిన్ ఉంటుంది. పేషెంట్కి పండుగ తర్వాత స్కాన్ తీసుకుంటారు కదా, ఆ ఇమేజ్ ఎఫెక్ట్ చేసుకుని దీంట్లో ట్యూమర్ ఎక్కడ ఉందో దీన్ని చూసి ఐడెంటిఫై చేసి భాగానికి మాత్రమే కొరికేట్టుగా ప్లాన్ చేసి పెడతారు. ఎగ్జిక్యూషన్ లోపల మషిన్ ప్లానింగ్ టు మాకు ఎగ్జిక్యూషన్ బికాస్ మీరు బయట బాంబు చేస్తే మీరు సేఫ్ అంటే మీరు పెద్ద బాంబు పడ్డా కూడా వాల్ థిక్నెస్ ఎంతది 2.5 meters బికాస్ ఆఫ్ రేడియేషన్ బయట రాకుండా రూఫ్ అంతే సెల్లర్ అంతే ఆల్ మెడిషన్ టైంలో ప్రస్తుతం లోపల వెళ్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎంత ఉన్న బాగా కూల్ కదా డిజైన్కి బాగా పర్మిషన్ ఇట్లా ఉండదు. కంపల్సరీ రెడ్ షేప్లో కానీ రెడ్ షేప్లో కానీ డబుల్ లైన్ ఉంటే తప్ప మనకి లీనియర్ యాక్సిలరేటర్ అన్న కదా, షార్ట్ ఫామ్లో లినాక్స్ అంటున్నాం. ఇది రాకముందు ఒక 20-25 ముందు ఈ హాస్పిటల్ కూడా కోబాల్ట్ మిషన్ ఉంది. కోబాల్ట్ మిషన్ అంటే సోర్స్ దాంట్లో రియాక్టివ్ సోర్స్ దాంట్లో 24/7 అంటే మీరు ఎంటర్ అవుతున్నారు అంటే మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. దానికి మీ టెక్నీషియన్, ఫిజిసిస్ట్, డాక్టర్స్, పేషెంట్స్ అక్కడ అవుతున్నారు. లీనాక్స్ వచ్చి అంటే లీనాక్స్ వచ్చేసి మనకి ఉన్నాం కదా, ఏమన్నా ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ మనం బయటికి వెళ్ళిన తర్వాత మెషిన్ ఆన్ చేసినప్పుడే దీంట్లో రేడియేషన్ ప్రొడ్యూస్ అవుతుంది వచ్చి ఆ రేడియేషన్ పోతుంది. సో మనకి ఈ బ్యారియర్స్ ఎందుకు కావాలి అంటే సైలెంట్ ఒకటో ఫ్లోయినెట్ దాని బందర్ పాలసీగా ఉంటుంది. ఈ సైడ్ బందర్ ఎవరన్నారు ఎక్స్ట్రా రీఫోర్స్ అనమాట ఆ సైడ్ ఈ సైడ్, ఎందుకంటే రేడియేషన్ డైరెక్ట్ వస్తుంది కాబట్టి ఈ ప్రైమరీ బ్యారియర్స్ అంటారు 4 సైడ్ లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్. ఇది కూడా మీకు ఆర్టిస్ట్ లోపల పోయి కాంపిటీషన్లో పోతారు మామూలుగా. మీద కూడా మీకు చూస్తే ఈ లెవెల్లో ఉంటుంది. ఈ ప్రైమరీ బ్యారియర్స్ ఇది సెకండరీ బ్యారియర్స్ ఈ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకోవడానికి బ్యారియర్స్. So this is the biggest revolution in radiotherapy. The laser accelerator stand up in this. There are various levels. Like they have a smartphone. In smartphone, multiple levels like that. So having a LINAC in a community or a rural cancer hospital is not that easy and common. Radiotherapy right now the monopoly is one is Vanian, it's a US-based company. The other one is Electron. Okay, that is Europe-based. These two are
So this is the heart of the radiation, I mean, an oncology center. So if you have a, so you can take another, per day, how many maximum you can take? How much you can, no, maximum she's asking. About 100 you can take. Maximum, yes sir. 100. Highest like 85 per day. Now, one thing I want to mention to you is there's a big revolution happening. ఒక నూతన మార్పు రాబోతుంది. How we do healthcare, how we do life sciences, అదేవిధంగా క్యూరింగ్ డిసీజెస్లో కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలు మనం ఏం గమనిస్తున్నామంటే ఇప్పుడు వరకు మనం డిసీజెస్కి క్యూర్స్ కానీ లేకపోతే పేషెంట్స్కి ఆ క్యూర్ని అందించే విధానంలో కానీ వాడుతున్న పద్ధతులు మారుతున్నాయన్నమాట. మరి నేను అమెరికాలో థింక్ హ్యాక్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జీనోమ్ ఇంజనీరింగ్ స్టెమ్ సెల్స్ ద్వారా ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. అయితే అక్కడ మేము చేసే పనుల్లో చాలా నూతన టెక్నాలజీస్ బయటకు వచ్చాయి. మీకు తెలిసిన విధంగా క్రిస్పర్ క్యాస్ అనే టెక్నాలజీకి రీసెంట్ గానే నోబెల్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్ తయారు చేసే విధంలో కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ నోబెల్ ప్రైజ్ అనే టెక్నాలజీస్ వాడి మనం ఏం చేయగలుగుతున్నామంటే ఒకవేళ ఎవరికైనా జెనెటిక్ డిసీజ్ కనుక ఉంటే ఆ జెనెటిక్ మ్యూటేషన్ని మార్చి ఆ డిసీజ్ని మనం నయం చేయగలుగుతున్నాం. ఈ మధ్య క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. మొన్ననే న్యూస్లో మీరు ఒకటి చూస్తుండొచ్చు, ఒక చిన్న బేబీకి CPS1 డెఫిషియన్సీ ఉన్న డిసీజ్ని క్రిస్పర్ ఇంజనీరింగ్ ద్వారా క్యూర్ చేసి హీల్ చేయగలిగారు. అలాంటి క్యూర్స్ ఇంకా ఎక్కువ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా చాలా క్యూర్స్ పేషెంట్స్కి త్వరలోనే అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా స్టెమ్ సెల్స్ మనం చూస్తే ఏం జరుగుతుందంటే పార్కిన్సన్స్ పేషెంట్స్ని వాళ్ళకి పార్కిన్సన్స్ వచ్చినప్పుడు డోపామినర్జిక్ న్యూరాన్స్ అవి చనిపోవడం బట్టి వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతున్నారు. స్టెమ్ సెల్స్ వాడి మేమేం చేయగలుగుతామంటే పేషెంట్ యొక్క సెల్స్ని తీసుకొని వాటిని స్టెమ్ సెల్స్గా మార్చి స్టెమ్ సెల్స్ నుంచి న్యూరాన్స్గా మార్చి ఆ న్యూరాన్స్ని పేషెంట్స్కి ఇవ్వగలిగారు. phase 1 క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి, చాలా మంచి డేటా వచ్చింది. ఇప్పుడు phase 2 క్లినికల్ ట్రయల్స్లో ఎన్రోల్మెంట్ జరుగుతుంది. సో ఈ విధంగా క్రిస్పర్ అదేవిధంగా స్టెమ్ సెల్స్ వాడి నూతన డిసీజెస్కి నూతన డ్రగ్స్ మనం కనిపెట్టడం చాలా పవర్ఫుల్ అయ్యాయి. మరి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్టి కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలాగైతే క్రిస్పర్ని స్ట్రక్చర్ వాడామో అది ఏ పేషెంట్స్ని ఆప్టిమైజ్ చేయొచ్చు అనే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఇంకా కొత్త రకమైన సెల్స్ ఎలా తయారు చేయాలి, న్యూరాన్సే కాదు, డోపామినర్జిక్ న్యూరాన్సే కాదు, ఇంకా వేరే రకమైన న్యూరాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అల్జైమర్స్, దాని గురించి మనం ఏం చేయగలం, హంటింగ్టన్స్ డిసీజ్ దాని గురించి మనం ఏం చేయగలం, స్పైనల్ కార్డ్ ఇంజరీ, ఇట్లాంటి డిఫరెంట్ డిసీజెస్కి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి స్టెమ్ సెల్స్ అదేవిధంగా జీనోమ్ ఇంజనీరింగ్ నుంచి సొల్యూషన్స్ తీసుకురావాలి.
కావచ్చు. మన ఇండియాలో ప్రాబ్లం ఇంకొకటి ఏమిటంటే యాక్సెస్ టు క్యూర్స్. చాలా మందికి ఈ క్యూర్స్ ఉన్నాయని, లేకపోతే వీటిలో ఎన్రోల్ అవ్వచ్చని, క్లినికల్ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్టి డెమోక్రటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ జరుగుతుంది. చాలా మందికి ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫోన్స్లో వస్తుంది. పైగా వాళ్ళ మ్యాచింగ్, మీరు పలానా ట్రయల్స్కి ఎన్రోల్ అవ్వచ్చని, మీరు కూడా మీకు ఏమైనా రోగం ఉన్నా జబ్బున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు మ్యాచింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ హాస్పిటల్స్లో చూస్తే మనం ఏం చేసే పద్ధతులు, ఇక్కడ వాడే ప్రోగ్రామ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్టి ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు జరుగుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్లో, డయాగ్నోస్టిక్స్లో కూడా ఎర్లీ డిటెక్షన్స్ చేయొచ్చు. మీకు జబ్బు ఉందని లేట్ స్టేజ్లో తెలియడం కంటే ముందే ఇలాంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మీకు వస్తే ఆ జబ్బు బాగా పెద్దదయ్యే ముందే మీకు డిటెక్షన్, డయాగ్నోసిస్ చేయొచ్చు. అదేవిధంగా క్యూర్ కూడా మీకు ఏదైనా అందుబాటులో ఉందంటే తొందరగా మీకు తెలుస్తుంది. హాస్పిటల్లో వాడే పద్ధతులు, మరి ఇక్కడ వాడే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కూడా ఏఐ బట్టి చాలా ఎక్కువ అవుతుంది. సో నేను తెలియపరచాల్సింది ఏంటంటే మనమందరం వీఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్, వెదర్ వీఆర్ పేషెంట్స్, వెదర్ వీఆర్ డాక్టర్స్, వెదర్ వీఆర్ ఇన్వెస్టర్స్, వెదర్ వీఆర్ ఆఫ్ ద గవర్నమెంట్, మనందరికీ ఒక రోల్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ రెవల్యూషనరీ టెక్నాలజీ, వెదర్ ఇట్ ఇస్ సెన్సర్స్, క్రిస్పర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవి మనము వాడి మన భారతదేశాన్ని we want to make it a model country. నిజామాబాద్లోనే we want to make sure great technology comes and heal everybody. So we thank the Breast Cancer Foundation, we thank this wonderful hospital, and we thank you all for a successful launch of our cancer screening drive. God bless you. Thank you very much, sir, for accepting our small number. Thank you. అందరికీ వచ్చిన వారందరికీ కూడా శుభాభినందనలు. నాకు ఈ నిజామాబాద్లో మంచి కనెక్షన్ ఉంది. ఇక్కడ అంకుల్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి మంచి స్నేహితులు. అలాగే మా ఇప్పుడు మేముండే నేను వ్యాలీ నార్త్ కేరళలో ఉంటాను ఫ్యామిలీతో. అక్కడ కూడా నిజామాబాద్ నుంచి మంచి స్నేహితులు ఉన్నారు. అది ఇది హార్ట్ఫుల్ కనెక్షన్ అనమాట ఆల్వేస్ విత్ నిజామాబాద్. వేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మొదట క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ కొనుగోలు విషయంలో కానీ, కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు అరేంజ్ చేయడంలో కానీ స్నేహితులంతా కలిసి ఏదో మాకు తోచినంత వరకు మేము సహాయం చేసేవాళ్ళం. అయితే మంచి సంకల్పం, ఏమి తిరిగి ఆశించకుండా పనిచేసే వాలంటీర్స్ అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే డాక్టర్ చిన్నబాబు గారు, మరి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ సక్సెస్కి వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా పునాది రావాలని నేను నమ్ముతున్నాను. అయితే ఈ సక్సెస్ ఇంతటితో ఆగిపోకూడదని చెప్పేసి అనేకులు సహాయం చేయడానికి, అమెరికన్స్ కూడా అనేకులు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. వారందరికీ కూడా ఒక సులభమైన మార్గం ఏర్పాటు చేద్దాం ఉద్దేశంతో డాక్టర్ చిన్నబాబు సంకోవాలి, డాక్టర్ జోసెఫ్ పాటూరి గారు, అండ్ డాక్టర్ కిరణ్ ఆవేశ, మిస్టర్ సురేష్ పొందుల అండ్ మిస్టర్ చందు తోట గారితో కలిసి 2021లో గ్లోబల్ బ్రెస్ట్ హెల్త్ అని నేను నాన్ ప్రాఫిట్ మొదలుపెట్టాను. మొదటి సంవత్సరమే అప్పుడు కోవిడ్ వచ్చిన కారణంగా క్యాన్సర్ స్క్రీనింగ్ వైపు చేయలేకపోయాం కానీ, బట్ వీ హెల్ప్ విత్ సెండింగ్ మిలియన్ మాస్క్ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ యూఎస్ఏ ఆ టైంలో అవసరమైంది. తర్వాత చాలా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా పంపించగలిగాం ఇక్కడికి హాస్పిటల్స్ వాటికి. ఇప్పుడు ఇంకా ఆపరేషన్స్ లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాము. దాస్ చేపత్రి గారు, ఆర్ఎం స్టీఫెన్ కొల్లిపాల, విద్యా గారపాటి, సుబ్బు మణికొండ, సునీల్ మోహదాకి, గంగాధర్ శంకర, రాజేశ్వర గోల్డ్, వీళ్ళందరూ కూడా ఎంతో గ్రౌండ్ లెవెల్లో మనకు సహాయం చేస్తున్నారు. డాక్టర్ ప్రమీల అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ స్టాఫ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే ఇప్పటికీ కూడా స్టిల్ లేయింగ్ బ్రిక్స్, ఒక ఇంటితో పేరుస్తున్నాం మేము. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు, ఇదంతా కూడా ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ ఏరియా దట్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ దిస్ బ్యూటిఫుల్ హోమ్ అండ్ వీ విల్ ఎక్స్పాండ్ ఆన్ ఇట్. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. ఈ పిల్లలు
దీనికోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ పిల్లలందరూ ఇక్కడ నేర్చుకున్న విషయాలు వారి హృదయాలు ఎప్పటికీ కూడా పదిలంగా ఉంటాయని నేను ఆశిస్తాను. వీరి స్నేహం ఇక్కడే మొదటిసారిగా పరిచయం అయిన చాలా మంది వీరి స్నేహం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందని, అలాగే మానవాళికి ప్రత్యేక పేదలకు సహాయం చేయడానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలకు నాంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా daughter నాకు మెన్షన్ అబౌట్ హర్ స్పెసిఫికల్లీ షీ కంప్లీటెడ్ హై స్కూల్, ఇప్పుడు ప్రీమియర్కి వెళ్దాం అనుకుంటుంది. ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ షీ వాస్ ట్రైయింగ్ టు సే నేను అక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. సో దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ గుడ్. ఐ ప్రతి షూర్ మోస్ట్ ఆఫ్ యూ కిడ్స్ అందరికీ కూడా అలాంటి తలపు ఉండదు. ఈదర్ ఇన్ పర్సన్ ఆర్ మీరు అక్కడుండి కూడా సహాయం చేస్తారు మీ హోమ్ కంట్రీకి అని. Coming up to Bridgegap Hospitals, we all know that any lifestyle disease, it takes a fortune to cure. పొలాలు కానీ స్థలాలు కానీ ఏదైనా అమ్ముకొని చేయవలసిన పరిస్థితి వస్తుంది. దెర్ ఈస్ ఎ గ్యాప్ ఇన్ కేర్. ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ వెరీ హై అండ్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ మనకి అది సపోర్ట్ చేయని పరిస్థితి ఉండడం వల్ల అందరూ ఎంతో కష్టపడుతున్నారని తెలుసు. ఆ గ్యాప్ను క్లోజ్ చేయడానికి బ్రిడ్జ్గ్యాప్ హాస్పిటల్స్ వారు చిన్నబాబు అండ్ కిరణ్ వర్కలంతా డాక్టర్ హేమంత్ ఉదయరాజు వాళ్ళందరూ ఇక్కడ డాక్టర్స్ సైన్స్ అందరూ కేర్ చేయము స్టాఫ్స్ అందరూ చేసే ప్రయత్నం ఎంతో అభినందనీయం. ఇదంతా కూడా వీళ్ళు ఎంతో హార్ట్ఫుల్గా చేస్తూ ఇక్కడ లోకల్గా కూడా ఈ కేర్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ఎంతగా మేము అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మా హృదయం ఎప్పటికీ కూడా ఇక్కడే ఉంటుంది. అది మా హృదయం చిరస్థాయిగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగినా కూడా లేకపోతే ఏమైనా చేద్దామనే ఆశ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ మాతృభూమికి ఏదైనా చేద్దామని, ఇక్కడ ఉండేవారికి ఏదైనా చేద్దామని ఆశ ఉంటుంది. గ్లోబల్ గ్రేస్ స్థాపించిన దాని ద్వారా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మరియు నిజామాబాద్ స్నేహితులతో కలిసి రాబోయే రోజుల్లో తప్పకుండా ఎన్నో హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామని మేము ఆశపడుతున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు క్యాన్సర్ డ్రైవ్ సందర్భంగా చిన్నబాబు గారి ప్రోగ్రాం బేస్ ఫౌండేషన్ ద్వారా ఈ ఏరియా ప్రాంత ప్రజలందరికీ ఎక్కువ చర్చ చేస్తూ ఉన్నారు. చిన్నబాబు తెలియని వాళ్ళు కూడా ఈ ఏరియాలో గ్రామంలో జిల్లా సర్వీస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో అన్ని ఏరియాల్లో ఈ కేస్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాంప్స్ గత 8-10 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. ఆయన ప్యాషన్ సర్వింగ్ ది సఫరర్స్ కాబట్టి కామన్ ప్రాంతం వచ్చాడు కాబట్టి ఆయనకు వేరే ఆలోచన ఉంది. సో ఈ రైలింగ్ మెనీ క్యాంప్స్ at remote places and they are organizing awareness programs in many areas regarding cancer awareness. ఇంతకుముందు ప్రసంగించిన డాక్టర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఎట్లా యూజింగ్ అదర్ మోడాలిటీస్ గురించి చెప్పారు. సో ప్రతి సంవత్సరం క్యాన్సర్ బాధిన సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఇన్సిడెంట్స్ ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్ ఏవి కాక డేంజర్ లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ తోటి క్యాన్సర్ బాధపడే వాటి బాగా పెరుగుతారు. సో ఎర్లియర్ వీ హావ్ నాట్ సీన్ సో మెనీ క్యాన్సర్ పేషెంట్స్. గత 8-10 ఏళ్ళ నుంచి ఇన్సిడెంట్స్ ఇంక్రీజింగ్ ఎవ్రీ. సో ఫర్దర్ ముఖ్యంగా మా ఏరియా వాళ్ళందరికీ మొదటి నుంచి ఈ ఆరోగ్యశ్రీ ప్రదేశ్ ఆరోగ్యశ్రీ ద్వారా జాగ్రత్త ఎంతో సేవలు అందిస్తున్నారు. చిన్నబాబు నుంచి ఇక్కడ ప్రజలందరికీ హైదరాబాద్ తెలంగాణ ప్రొవైడింగ్ ఎవ్రీ మెడికల్ just now we have seen the modern laboratory and ICUs and everything. So ఇప్పటి నుంచి మన ఏరియా ప్రజలందరూ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం క్యాన్సర్ కాకుండా అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యంగా అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా ఆఫర్ చేయని వాళ్ళకి వాళ్ళకి ద్వారా సేవలు ఇస్తున్నారు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తారు
దీన్ని సద్వినియోగం చేసుకుని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా క్యాన్సర్ అనేది ఒకప్పటిలా భయపడాల్సిన తప్పు కాదు. నో పూరి అవైలబుల్ లేదా ఎనీ క్యాన్సర్ సర్వైవర్స్ అవైలబుల్. ఇంతకుముందు ఒక ఆయన 8-9 years బ్యాక్ మేజర్ సర్జరీ చేసుకొని ఈ క్యాన్సర్ సిస్టమ్ వ్యవస్థ అట్లా ఎందరో చదువుతున్నారు కాబట్టి ఎర్లీ డిటెక్షన్ క్యాన్సర్ డిటెక్షన్ అనేది ఎర్లీ డిటెక్షన్ అయితే 100% క్యూర్ అయ్యే క్యాన్సర్ ఇది హాస్పిటల్ అటెండ్ చేసి ఎర్లీ డిటెక్షన్ సో అన్యాయం కావాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వన్స్ అగైన్ ఐ రూరల్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ చిన్నబాబు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఏ గ్రేట్ సర్వీస్ టు ది సొసైటీ. వేదికలున్న పెద్దలు, రాబోయే పెద్దలకి రాలేదు, అందరికీ నమస్కారాలు. నాట్ ఓన్లీ యాజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అండ్ డీన్ ఆఫ్ Nayagaon Dental College, we are one of the directors of this hospital also. We started this hospital in 2007, 2008 I think, nearly 17 years before. Initially we were running on our own. A group of doctors from Nizamabad who started this hospital, constructed and started this hospital. Later it has been given for lease to various people, and since I think for the past 7-8 years, Chinnababu is doing tremendous job for this hospital. Thanks for it, because అంతకుముందు హాస్పిటల్ పరిస్థితి చారిటీ హాస్పిటల్ ఎట్లా ఉన్నారో అలాగే ఉంది. ఇప్పుడు చూస్తే సెటప్ మాత్రం ఒక కార్పొరేట్ హాస్పిటల్ సెటప్ లాగా తీసుకెళ్తారు. Thanks out to Chinnababu for upgrading and uplifting this hospital to this section. ఇవాళ నేను చూశాను, నేను కూడా చాలా సంవత్సరాలు 2-3 years ఉంటాను వచ్చి హాస్పిటల్ అన్ని చూపిస్తుంటే చంద్రబాబు గారు చాలా బాగా అంతా ఇంప్రూవ్ చేశారు. అసలు నిజంగానే ఒక హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది. ఇట్లాంటి రూరల్ సెటప్లో నిజామాబాద్, ఆదిలాబాద్ పీపుల్కు దగ్గరగా నిజం అప్పుడు మెట్పల్లి జగిత్యాల వాళ్ళు ఇక్కడ వస్తుంటారు చాలామంది. సో ఈ 3-4 డిస్ట్రిక్ట్స్కి ఇది అందుబాటులో ఉంది. అందరికీ కార్పొరేట్ వైద్యము, క్యాన్సర్కు కార్పొరేట్ వైద్యం చాలా కాస్ట్లీ అని అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అంత దూరం వెళ్ళి అక్కడ ఒక వైద్యం ఖర్చు ఒక ఎత్తు అయితే అంత దూరం వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరూ మనతో పాటు వచ్చి అటెండెన్స్ అందరూ స్టే చేయడము, ఇవన్నీ కూడా రానుకోవడం, ఇవన్నీ ఖర్చులు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఆ ఉద్దేశంతోనే ఈ ఏరియాలో నిజామాబాద్లో ఈ మాధవ్ నగర్లో 2007లో 2008లో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది, క్యాన్సర్ హాస్పిటల్. అది వరకు మా దగ్గరికి వచ్చే క్యాన్సర్ పేషెంట్స్ మేము చాలా మటుకు హైదరాబాద్ కానీ అటే పంపించాల్సి వచ్చేది. చాలామంది చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. స్టార్టెడ్ విత్ సర్వీస్ మోడ్లో ఉంది, యాక్చువల్గా అట్లానే ఉంది. ఇప్పటికి కూడా చంద్రబాబు గారు అట్లనే కమర్షియల్గా ఏమేమి పెద్దగా ప్రాఫిటబుల్గా లేకుండా సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ కాబట్టి ఈ బ్రిడ్జ్ క్యాప్ హాస్పిటల్ ద్వారా దీన్ని ఈజీ తీసుకొని చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ చంద్రబాబు ఫర్ అప్గ్రేడింగ్ దిస్ హాస్పిటల్ టు దిస్ ఎక్స్టెంట్ అండ్ స్టార్టింగ్ దిస్ ఏఐ స్క్రీనింగ్ క్యాంప్ ఆల్సో. అదే కాకుండా చంద్రబాబు గురించి నా ఫ్రెండ్గా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు లైన్ లైట్లో సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో లైన్ లైట్లోనే ఉంటాడు. ఎప్పుడు ఏదో క్యాన్సర్ వాకని ఆ వాకని ఈ వాకని నాకు అసలు ఎప్పుడు మెసేజ్ వస్తూనే ఉంటాయి, పేపర్లో చూస్తూనే ఉంటాను. అసలు ఇంత సర్వీస్ ఓరియంటెడ్గా ఒక ఆంకాలజిస్ట్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నారంటే గ్రేట్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మన దగ్గర ఉండాలంటే సూపర్ స్పెషలిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ కానివ్వండి, ఆంకాలజిస్ట్ కానివ్వండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానివ్వండి, ఎవరికి వాళ్ళు చాలా మటుకు చాలా బిజీ విత్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఎర్నింగ్స్ అనమాట. అది చంద్రబాబు కొంచెం మ్యాన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కేటగిరీ. సో దట్స్ హౌ ఐ అప్రిషియేట్ డాక్టర్ చంద్రబాబు ఫర్ సర్వీస్ యాక్టివిటీస్. And my compliments to all the students come from US as interns. Internship program start చేస్తున్నందుకు వాళ్ళకందరికీ. I think you like Nizamabad. Have you ever seen a place like Nizamabad? చూసే ఉంటారు మీరంతా, అంత లేదా? Born and brought up in US only. So this is an opportunity to see a place like a rural place in India like Nizamabad. And ఈ ప్లేస్లో క్యాన్సర్ హాస్పిటల్ చూసుకోండి. 8 goes to బ్రిడ్జ్ క్యాప్ హాస్పిటల్. అండ్ గ్రేస్ ఫౌండేషన్ ద్వారా కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. సో వీటికి ఒక ప్లాట్ఫామ్ నాకు జస్ట్ అప్రిషియేట్, పర్సనల్ అప్రిషియేషన్ కంటే కూడా అందరి ముందు అప్రిషియేట్ చేయడానికి నాకు ఇది ఒక ప్లాట్ఫామ్ అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చంద్రబాబు. హోప్ యూ విల్ రీచ్ ఫర్దర్ ఆల్సో. థ్యాంక్ యూ.
ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఇది మేము కొనసాగిస్తాము. మా ఒకే ఒక కోరిక, మా ఆశయం ఏంటంటే ఏ పేషెంట్ కూడా మా పరిధిలో ఉన్నటువంటి పేషెంట్ డయాగ్నోస్ కాకుండా చనిపోకూడదు. డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూనే we may lose patients. It's not definite. But no patient should die of cancer without diagnosis. That's our motto, sir. So for your cooperation, we welcome you, sir. Thank you. ఉన్నటువంటి అతిథులు మరి ప్రత్యేకంగా వర్మ జంపన అండ్ శ్రీరామ్ అయ్యర్ అండ్ శ్రీధర్ గారు ముఖ్య అతిథులుగా మన మధ్య ఈరోజు వచ్చారు. సో వారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాను. వెల్కమ్ యూ ఫర్ దిస్ రూరల్ కమ్యూనిటీ క్యాన్సర్ హాస్పిటల్. సో ప్లీజ్ గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ వెల్కమ్ దేర్. అలాగే మరి వెళ్తున్నటువంటి నా మిత్రులు, అలాగే ప్రతిభరాజ్, మరి వేదిక కింద కూర్చున్నటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా నాకు నమస్కారాలు. ఎందుకంటే మీరందరూ కూడా మరి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 16 సంవత్సరాలుగా మరి ప్రతి శుక్రవారము ఈ యొక్క హాస్పిటల్కి వచ్చే అనుభవం నాకుంది. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి ఆపరేషన్ చేయడంలో వచ్చే ఆనందం నాకు హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తే ఈ ఆనందం ఉండదు. ఇందాకే ఒక పేషెంట్ వచ్చారు, ఈరోజు 5 వచ్చి నన్ను కలిసిపోయారు. ఏమన్నారంటే, సార్ ఇందాక జీవితం సార్ చెప్పినట్టుగా 7 years అయింది నాకు ఆపరేషన్ అయ్యి, నేను బాగున్నానని చెప్పి ఆయన ఒక ఆమె వచ్చి, సార్ నేను బాగున్నాను ఆపరేషన్ చేశారు అంటే, నేను ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అందరికీ నయం అయిపోతుంది నేను చెప్పట్లేదు, గొప్ప చెప్పకూడదు. కానీ ఒక్కొక్క జీవితాన్ని మనం తాకినప్పుడు వారి జీవితాన్ని మనము అంటే ఏదో రకంగా వారికి మనము ఉపయోగపడటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు మన మధ్యలో స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే, ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాము, నేర్చుకుందాము అని చెప్పి అమెరికా నుంచి సుమారుగా 12 మంది పిల్లలు మన మధ్యలోకి వచ్చారు. వాళ్ళకి అందరూ ఆహ్వానం చెప్పాలని కోరుతున్నాను. ప్లీజ్ స్టాండ్ అప్ ఆల్ ది ఇంటర్న్స్ ఫ్రమ్ US. వి సెలబ్రేట్ యూ. వీఆర్ గ్లాడ్ దట్ యు ఆర్ హియర్. అండ్ డెఫినెట్లీ ఇక్కడ రావడం వల్ల మీరు కొన్ని నేర్చుకుని వెళ్తారు, మీ దేశానికి కొన్ని విషయాలు తీసుకుని వెళ్తారు. మన ఊరికి, మన ప్రాంతానికి తిరిగి మనం ఏమైనా ఇవ్వగలమా అనే కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. ఐ హోప్ ఇట్ బాగా బోరింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. డెఫినెట్గా మీరు కొన్ని అంటే అనన్య అండ్ ప్రిష అండ్ మాలా అండ్ మాయా ఇస్ వెల్ వెల్కమ్ టు ఆల్సో. యా వి రికగ్నైజ్ యువర్ ప్రెజెన్స్, రైట్. సో అలాగే ఈరోజు మరి హైదరాబాద్ నుంచి డాక్టర్ శ్యామ్ కానివ్వండి, ఇంకా చాలా మంది మన మధ్యలోకి వచ్చారు. సుమారుగా 50 మంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారంటే చిన్న విషయం కాదు. ఓకే, ఫజలుద్దీన్ అండ్ ఫ్యామిలీ కానివ్వండి, శ్యామ్ అండ్ టీమ్ ఆఫ్ 10 members. ఏంటంటే నిజామాబాద్లో ఈ హాస్పిటల్లో మనం ఏం చేస్తే ఇంకా ఎక్కువ సర్వీసెస్ ఇవ్వగలం. ప్రత్యేకంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఏ విధంగా మనము టెక్నాలజీని వాడుకుని మంచి సేవలకు అందించవచ్చు అనే ఉద్దేశంతోనే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరము, అలాగే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫర్ US స్టూడెంట్స్ అనేది ప్రారంభిస్తున్నాము. 2 విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక ఆరంభం. ఇది ఒక కార్యక్రమం కాదు, కార్యక్రమాలు వస్తుంటే చేస్తూ ఉంటారు. కానీ ఒక విప్లవం జరగాలి అంటే అందరూ కలిసికట్టుగా వస్తే మనం గొప్ప చైతన్యం తీసుకుని రావచ్చు. నేను ఒకటే ఒకటి కోరుకుంటాను ఏంటంటే, ఈ హాస్పిటల్కి పేషెంట్స్ రాకూడదని ఆశపడతాను, నాకు పని ఉండకూడదని ఆశపడతాను. నేను సర్వీ చేయకుండా ఉంటే నేను సక్సెస్ఫుల్ అనుకుంటాను. ఎందుకంటే క్యాన్సర్ లేని సమాజం మనం చూడాలి, క్యాన్సర్ రహిత సమాజం మనం చూడాలి. సో అలాంటి చేయాలి అంటే క్యాన్సర్పై అవగాహన తీసుకుని రావాలి. చాలా జబ్బులు మనం నివారించగల జబ్బులే చాలా వరకు. అంటే 40% క్యాన్సర్లు పొగాకు వల్ల వస్తాయి, 40% ఓన్లీ పొగాకు వల్ల వస్తాయి. అలాగే మరి మద్యపానం సేవించడం కానివ్వండి, ఊపకాయం కానివ్వండి, లేకుంటే కొవ్వు పదార్థాలు మనం ఏం తింటున్నాం. ఇందాక ఎవరో అడుగుతూ ఉంటే అన్నారు, పట్టణాల్లో మాత్రమే కాదు క్యాన్సర్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్యాన్సర్ మహమ్మారి ఎక్కువైంది. కారణం ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రదేశాల్లో ఉన్న అలవాట్లే ఇక్కడ కూడా వచ్చేస్తాయి. మన జీవనశైలి ఇక్కడ కూడా మారిపోయిందని ఇందాక మేము మాట్లాడుతూ ఉన్నాం. అంటే కనుక ఈ యొక్క జబ్బు రోజు రోజుకి పెరుగుతూ ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో ఒకరికి క్యాన్సర్ అంటే ఆ శబ్దం చెప్పడానికే భయపడేవాళ్ళు, ఉచ్చరించడానికే భయపడేవాళ్ళు. ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభించింది ఊరు బయటనే పెట్టారు. ఎందుకంటే ఎవరికి ఇన్కన్వీనియన్స్ అవ్వకూడదు, ఎక్కువ స్పేస్ ఉండాలని చెప్పి చాలా మంది దాతలు ముందుకొచ్చి హాస్పిటల్ స్టార్ట్ చేశారు. కానీ మరి గత 16 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న మరి ఈ యొక్క క్యాన్సర్ పేషెంట్స్ వైద్యం అనేటువంటిది నా జీవితంలో నేను చేస్తున్నటువంటి
మాస్క్ కానివ్వండి కోవిడ్ టైంలో, అలాగే ప్రతి సంవత్సరము 10,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గ్లోబల్ గ్రేస్ హెల్త్ ద్వారా చేస్తున్నాము. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ వర్మ ఫర్ రిప్రజెంటింగ్ గ్లోబల్ గ్రేస్ హెల్త్ అండ్ ఆల్ దట్ యూ డూ. వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే మరి ఈ రోజున మన మధ్యలో ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఎక్కువగా చెప్పాలని ఆశపడలేదు, ఎందుకంటే ఇదేదో పొగడ్తల కార్యక్రమం కాదు, రాజకీయ ప్లాట్ఫామ్ అసలునే కాదు. కానీ మరి చాలా హంబల్ సోర్స్ శ్రీరామ్ అయ్యర్ గారు, తర్వాత శ్రీధర్ గారు, ఇద్దరు కూడా మరి కొన్ని ప్రభుత్వాలకే సలహాలు ఇచ్చేవాళ్ళు. అంటే మెరుగైన సమాజం ఎలా ఉండాలి, ఆరోగ్యానికి మనం ఎలాంటి పాలసీస్ తీసుకుని రావాలి, ఏమి చేస్తే మన సమాజం బాగుపడుతుందని ముఖ్యమంత్రులకు సలహాలు ఇచ్చేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సలహాదారులు కూడా వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రమే కాదు, మన దేశంలో అనేక రాష్ట్రాలకి వీళ్ళు మరి తమ యొక్క అడ్వైస్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి ఇంటలెక్చువల్స్ మన హాస్పిటల్కి మన ప్రాంతాన్ని ఇక్కడ రావడం అనేది నాకెంతో హ్యాపీగా ఉంది. నాకు ఎందుకంటే ఒళ్ళంతా జుమ్మంటా ఉంది ఆలోచిస్తూ ఉంటే కూడా. అంటే ఇది ఒక మంచి సంకల్పం. అంటే అన్ని చేతులు కలిసి ఇంకా మేము ఏమైనా చేద్దామా, ఈ జిల్లా మన నిజామాబాద్ జిల్లాలో క్యాన్సర్ కేర్కి దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి. నేను ఇందాక జీవన్ రావు సార్తో మాట్లాడుతూ అంటూ ఉన్నా, రానున్న రోజుల్లో నా ఆశ ఏంటంటే మన నిజామాబాద్ హాస్పిటల్లో ఏముండాలి, మన నిజామాబాద్ హాస్పిటల్లో ఒక రోబోటిక్ సర్జరీ కూడా చేయాలన్న ఆశ. నేను గత 12 సంవత్సరాలు రోబోటిక్ సర్జరీ చేస్తున్న హైదరాబాద్లో, కానీ ఇక్కడున్న ప్రాంతాల్లో కూడా రోబోటిక్ సర్జరీ తీసుకురాగలిగితే ఎంత బాగుంటుంది. సో ఇలాంటి అంటే మెరుగైన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మనం తేవాలి అంటే అందరి సహకారం అవసరము. ఆ దిశలో మరి వీరిద్దరు కూడా ఆనందంగా ఉంటాము, మనకు కూడా సలహాలు ఇవ్వటము, ఏది చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంలో గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు మరి వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఉండటం ఏంటంటే ఇది ఒక గొప్ప బలం. వాళ్ళు వచ్చారంటే ఏదో మనం వాళ్ళ దగ్గరికి ఇవ్వాలనో, లేదా వాళ్ళ దగ్గర డబ్బులు ఆశపడుతున్నామనో, లేక వేరే ఏది కాదు, కలిసికట్టుగా ఉండటం అనేది గొప్ప స్ట్రెంగ్త్, గొప్ప బలం. అది మన సంకల్పం ఇంకా కొంచెం పెద్దగా అవుతూ ఉంటుంది, ఇంకా పెద్దగా ఆలోచిస్తాం మనం తిరిగి ఏమైనా సమాజానికి ఇద్దామని. సో అలాంటి దిశలో వెళ్ళడానికి ఈరోజు మరి డాక్టర్ శామ్ అండ్ టీమ్ శామ్ పర్సన్స్ ఇద్దరు మాట్లాడారు. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వాళ్ళు 10 మంది వాళ్ళ ఇంజనీర్స్ కూడా వచ్చారు. సో అలాగే మా టీం నుంచి కూడా డాక్టర్ బిపిన్ అండ్ టీం, ఇంకా చాలా మంది, అంటే ఒక 50 మంది హైదరాబాద్ ఇక్కడ రావడం అంటే నాకు అది ఇంకా మనం ఆలోచిస్తే నాకు అసలు అర్థం కాని పరిస్థితి అనమాట. అంటే ఇక్కడ మంచి పని జరుగుతుంది, ఈ పనిలో మేము కూడా పాలు పంచుకోవాలి. మరి ఇంకా ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఇలాగా ఎలా చేద్దామని అశోక్ గారికి నేను ఫోన్ చేశాను. మీరు మరి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారా అంటే, స్త్రీలలో కానీ ఎక్కువగా క్యాన్సర్ ముందట్లో కనుగొనాలంటే రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ ముందట్లో కనుగొనడానికి మనకి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు అందుబాటులో ఉంది. మీరు ఏమైనా ఇక సేవలు ఉపయోగించుకుంటారని చెప్పి ఆయన మీరు ఫోన్ చేయగానే ఆయన వెంటనే అన్నారు, లేదండి నేను అనౌన్స్ చేస్తాను, మా మెంబర్స్ అందరూ వస్తారని చెప్పి సుమారుగా 100కి పైగా మెంబర్స్ వాళ్ళు రావడానికి ఆయన సహకారం అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు ఫర్ సపోర్ట్ ఫర్ ద కాల్. రానున్న రోజుల్లో ఏ విలేజ్లో మీకు అవసరం ఉంటే చెప్పండి, మా బస్సు ద్వారా వాళ్ళ ఇంటికి వచ్చి ఈ సేవలు అందించాలని ఆశపడుతున్నాను. బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్స్ యొక్క ఉద్దేశము రీచ్ ది అన్రీచ్డ్. అంటే ఎవరి ఇంటి దగ్గర సేవలు లేవో వాళ్ళ ద్వారం దగ్గరికి వెళ్ళి సేవలు అందించాలి. వాళ్ళు మా దగ్గర రమ్మని చెప్పడం కాదు, మేమే మీ దగ్గరకు వస్తాం అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తాను. సో కనుక మరి ఇంకా చాలా మంది రాకేష్ కానివ్వండి, హర్ష కానీ అనేకులు ఈ యొక్క స్క్రీనింగ్ క్యాంప్లో రావడానికి సుమారుగా 300+ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. సో మీ పార్టిసిపేషన్ వల్ల అంటే నేను ఒకటే అనుకుంటాను, ఒక్కొక్క టెస్ట్ ద్వారా ఒక్కొక్క జీవితము కాపాడబడుతుంది, ఒక జీవితము రక్షించబడుతుంది. అంటే అది ఎంతో మరి మనకు అది ఊహించలేము, దాని యొక్క బ్లెస్సింగ్స్, దాని యొక్క ఆశీర్వాదం మనం ఊహించలేము. సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్టర్స్ అంటే ఈ స్క్రీనింగ్ క్యాంప్కి. సో ఇంటర్న్షిప్ కోసం వచ్చిన మరి పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ joining us. It means a lot that you stood with us when you are here. It's not easy. You would have spent this day with your relatives or somebody else there, but you chose to see this, what's happening on ground. So we're grateful to you for your commitment to come all the way here. సో అంటే నేను 2-3 విషయాలు చెప్తాను, సమయం ఉంది కాబట్టి. ఎందుకంటే కమిషనర్ కోసము మనము వెయిట్ చేయొద్దని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పారు, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి, నాకు ఒక మీటింగ్ ఉంది, బట్ ఈరోజు జాయిన్ అవుతారని చెప్పారు. అందువల్ల మనము సమయాన్ని వృధా చేయకుండా వీఆర్ గోయింగ్ హెడ్. ఎందుకు ఇంతసేపు మాట్లాడతామని చెప్పి కూడా మీరేం అనుకోవద్దు. If you think that I am boring you, I will stop talking anymore. But one thing I want to leave with you is, ముందశలో క్యాన్సర్ అని మనం కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు. అర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్. ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే, కానీ దీన్ని మనం అన్వయించలేకపోతున్నాం. అంటే వీఆర్ నాట్ పుట్టింగ్ దిస్ ఇంటూ ప్రాక్టీస్. అర్లీ డిటెక్షన్ చేయాలి అంటే మీకు ఎలాంటి సింప్టమ్స్ లేనప్పుడు, ఏమీ ఇబ్బంది లేదు, బాగున్నాను అనుకున్నప్పుడు
చేసే కొన్ని పరీక్షల ద్వారా దాన్ని ముందుగా కనుగొనగలం. ఉదాహరణకు రోగులు ఎలాంటి గడ్డ లేదు, అంతా బాగుంది, నేను నార్మల్గా ఉన్న అనుకున్న వాళ్ళు కూడా సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ అనే పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ను చాలా ముందస్తులో మనం కనుగొనవచ్చు. మీరు బయట మన బస్సు చూసినట్లయితే ఒక బస్సులో క్యాన్సర్ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ ఎక్విప్మెంట్స్ అందులో ఉన్నాయి, ఎక్స్రే మెషిన్ అందులో ఉంది. సో ఇది ముందస్తులో ఇక రొమ్ము క్యాన్సర్, మీరు అనుకోవచ్చు రొమ్ము క్యాన్సర్ గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నానని. మన దేశంలో ఆడవాళ్ళలో ఉన్నటువంటి క్యాన్సర్స్లో నంబర్ 1 క్యాన్సర్ అనేది రొమ్ము క్యాన్సర్. కనుక దీన్ని మనం ముందస్తులో కనుక్కుంటే మంచి రిజల్ట్స్ ఇవ్వవచ్చు. అలాగే రెండోదిగా గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. నేను 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేటప్పుడు వారానికి 2 గర్భసంచి ఆపరేషన్ చేసేవాడిని. కానీ ఇటీవల ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే జీవనశైలి ఇంప్రూవ్ అవుతూ ఉంది, లైఫ్ స్టైల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ సంఖ్య తగ్గుతూ ఉంది. అయినా కూడా ఇంకా పూర్తిగా నయం కాలేదు, ఇంకా నంబర్ 2గానే ఉంది. ఈ క్యాన్సర్ రాకుండా మన జీవితకాలంలో గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక టీకా అందుబాటులో ఉంది. అదే HPV వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. చాలా మందికి తెలుసు కానీ దీన్ని ప్రాక్టీస్ చేయరు, పిల్లలకి చెప్పరు. 10 నుంచి 20 సంవత్సరాల పెళ్లికి ముందుగా ఈ టీకా ఇస్తే ఈ క్యాన్సర్ వాళ్ళ జీవితకాలంలో రాకుండా ఉంటుంది. ఒక క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక టీకా ఉంది అనే విషయము చాలా లేట్ చేస్తారు, దానివల్ల వచ్చే లాభాన్ని వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు. సో కనుక నేను మీ అందరికీ కోరేది ఏంటంటే క్యాన్సర్పై అవగాహన తీసుకుందాం, జీవనశైలి మార్చుకుందాం, కొన్ని అలవాట్లకు దూరంగా ఉందాం. పొగాకు కానివ్వండి, మద్యపానం కానివ్వండి, లేకుంటే ఊపకాయం కానివ్వండి, లేకుంటే మనకి అహం అలవాట్లు కానీ ఈ 4 మార్చుకుంటే, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇక్కడ కూడా చెప్పినా చెప్పలేదు కానీ ఒక సింపుల్ ఫార్ములా నేను ఎప్పుడు చెప్తాను. 4-4-80. 4 మనం మార్చుకోగలిగా జీవనశైలి విషయాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. 4 రిస్క్ ఫ్యాక్టర్స్ 4 జబ్బులు కారణంగా ఉంటాయి, దానివల్ల 80% మరణిస్తారు. 4 రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మోడిఫైబుల్ లీడ్ టు 4 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అకౌంటింగ్ ఫర్ 80% ఆఫ్ ద డెత్స్. ఆ 4 మార్చుకోగలిగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పొగాకు నంబర్ 1, నంబర్ 2 మీ అందరికీ తెలుసు మన యొక్క ఆహారం, ఫుడ్ అంటే అన్హెల్తీ డయట్ అంటే అనారోగ్యకరమైనటువంటి ఆహారం. మూడవదిగా మద్యపానం అధికంగా సేవించడము. 4వదిగా శారీరక వ్యాయామం లేకపోవటము, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అన్హెల్తీ డయట్, ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ టొబాకో కన్సంప్షన్. ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్ 4 దీర్ఘకాల వ్యాధులను దారితీస్తాయి. నంబర్ 1 క్యాన్సర్, నంబర్ 2 డయాబెటీస్, నంబర్ 3 గుండె జబ్బులు, నంబర్ 4 మనకు లంగ్స్ సంబంధించిన జబ్బులు, పల్మనరీ డిసీజెస్. ఈ 4 జబ్బుల వల్ల 80% మరి మృత్యులు జరుగుతూ ఉన్నాయి. కనుక వీటి 4నే మన చేతిలో ఉంది. 4 కూడా పొగాకు కానివ్వండి, ఆహారం కానివ్వండి, మద్యపానం కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం మనము చేతిలో ఉన్నది. దీనికి ఎవరు కూడా ఏం చేయక్కర్లేదు, ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు ఈ విషయంలో. సో కనుక వీటిని మనము ఖచ్చితంగా 10 మందికి చెప్తే మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. HPV టీకా గురించి మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు చెప్పండి, మీ మనవలకు చెప్పండి. 10 మందికి విషయం చెప్తే ఆ టీకా వాళ్ళు తీసుకుంటే ఎంతైనా మేలు జరుగుతుందని ఆశపడుతున్నాను. సో నాకు ఈ యొక్క ప్రయాసం అంతా కూడా ఏంటంటే క్యాన్సర్ని లేకుండా చేయడము, ఒకవేళ క్యాన్సర్ వస్తే ముందుగా గుర్తించి పూర్తిగా దాన్ని నయం చేయడం అనేది మన యొక్క ఉద్దేశము. మీరు ఇక్కడ చూస్తే ఇంత మారుమూల ప్రాంతంలో కూడా అడ్వాన్స్డ్ రేడియోథెరపీ మెషిన్ మన ఉత్తర తెలంగాణలో 5 జిల్లాల్లో ఎక్కడ లేని రేడియోథెరపీ మెషిన్ మనకు అందుబాటులో ఉంది. సో అంటే హైదరాబాద్ దాకా వెళ్ళి ఎంతో మరి ఖర్చుతో కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇక్కడే మన ఇంటి అక్కడే మన ఊర్లోనే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. కాబట్టి దీని యొక్క మరి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోనండి. ఇక్కడ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. అది ఇక్కడ రావద్దు, మమ్మల్ని చూడొద్దు నేను కోరుకుంటూ ఉన్నాను చెప్పిన రీతిగానే. సో ఈ విషయంలో మరొకసారి మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా అంటే లాట్ ఆఫ్ మీడియా అండ్ ప్రెస్ అందరూ ఉన్నారు. మీ అందరూ కూడా నాకు ధన్యవాదాలు. మీరు మా గురించి రాయొద్దు, మా పేరు రాయొద్దు, మా హాస్పిటల్ గురించి రాయకపోయినా పర్లేదు, కానీ క్యాన్సర్ గురించి రాయండి. క్యాన్సర్ ఎలా నివారించవచ్చు, క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే విషయాన్ని మాత్రం ఎక్కువ మందికి మీరు తీసుకెళ్ళని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మరొకసారి ముగించే ముందు అంటే ఇప్పటికే చాలాసేపు మాట్లాడతామంటే ఇంకా చాలాసేపు మాట్లాడచ్చు, కానీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వచ్చిన అతిథులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ అండ్ శ్రీరామ్ and Varma for having touched in our hearts, and it's so gratifying for us to see you here. మీకు ఈ ఒక్కొక్క గంట కూడా చాలా వాల్యుబుల్. పార్టీకి వచ్చి సమయం గడపడం అనేటువంటిది ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ ఫర్ us.
we're not putting any pressure on you. It's just, kind of, we're not expecting anything great of it. Just wishes and blessings to be with us in this journey. Other than that, I'm not obliging you or putting you to a great spot, but it's such a joy to have you here with us. And once again, మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నా జీవితం ధైర్యం ఏంటి అంటే నిజామాబాద్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం దీనికన్నా ఆనందకరమైన విషయం మరొకటి నాకు లేదని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. So, very good afternoon to all of you. First of all, I would like to congratulate by speaking, I'll try to speak mostly in Telugu, but I feel that the audience here, for me, the most important are the interns. So, I get to speak to them in the language that I am fluent and I can talk to them. So, first of all, I would like to congratulate you for completing half of your journey. I would say so is a well beginning at the half there. So you have chosen a very phenomenal thing of coming to Nizamabad and starting wherein you are interns and you will get a great opportunity to work with one of the world's finest oncologists, that is Dr. Chiran Babu. So as I get started, I'll take 2 examples and just try to emphasize on the point. So I had one of my professors, Professor Akbar. He is probably 73, 74. And quite a lot forgetful. But then I see that what he does is he gets a lot of money from his family wealth. His 3 of his sons are doing phenomenal work overseas. He gives a lot of money. And almost 80% or 90% of his money he gives away to education charity. And I was like, so what is this? Why are you spending almost 80% of your money only in education charity? So he tells me while he was a student in JNU at the time of 1971, when India-Pakistan war was happening. Now at that point in time, Mr. Akbar is a Muslim person. He was living in a Sikh colony. And in the Sikh colony, just out of his residence, Sikhs will stand that nobody should come into Mr. Akbar. So they will stand all 24 seminars, just like security guard. If they don't go out, we'll bring food for you. Even if you have to go out, we'll take you out. So he said that now I don't get an opportunity to give back to the community. The community that saved my life at that point in time is to ensure that I am alive. It won't get any chance to give back. And this is the best way that I can do or give back is I can give people in small format. So you will never get an opportunity. As you are growing up, like Dr. Chandrababu, the way he is working with your way he is working with us, you might never get an opportunity to repay him. But we will always have opportunity to pay back to the society. So that's a learning that you have to do, that whatever you learn here, that will be a fees that you have to pay for giving back to the society. Please bear that in mind. Second thing which I would like to impress upon here is that there is an interesting case. You might have seen Mr. Anand Mahindra. Anand Mahindra is one of Mahindra Group. It's a $1 billion entity. Now, what happens is I was seeing one of his interviews and he says that one of his daughters got her thumb cut and it was a deep one. And being a billionaire, he was immediately talking to the doctors overseas. They first went to a doctor in France, Paris, they went somewhere, and then they went to another doctor in London. And the doctor in London said, why have you come all the way to Paris, Miami, or to London? The best doctor to treat is Dr. Joshi Baba. The reason is, while you work in India, the volume of patients that you are going to get will immediately make you an expert because we are world's largest population. Unfortunately, the number of patients that you will deal will be humongous. So you will always, immaterial whichever tool you take, whether you want to be a heart surgeon or maybe an oncologist or maybe some other profession within the intermediate science. The thing is like kind of criticalities that you will see here, the number of operations you will handle here, the situations you will handle here, and you will never get exposed to such things, harsh realities of the career. It will make you strong. Like 2 years back, it was like the best engineers are from India, it was always being said. The reason was because Indian engineers never got right resources at right point in time. It was not like because of that they stopped opportunities or they stopped working. It made them better. That how with limited resources, you can still be one of the world's finest. So at this point in time, what I would say is that I personally feel it's rarest of rarest opportunity
God chooses only a few people who actually give back to the society. Like take this example of Dr. Chinnababu. You know, the way he has actually started the hospital, the way he has started working on it. Uncle others people make tons of money not only in India, in overseas or wherever. But coming back to a city, helping people, nurturing youngsters like you to make them trained doctors, I think that's phenomenal, and I would like to congratulate you all for taking up this initiative and wishing you a good career. Thank you. హలో అందరికీ నమస్కారం. నా పేరు రూప. నాకు నా రొమ్ము క్యాన్సర్ వచ్చింది. కానీ ఆపరేషన్ చేశారు. ప్రతివారం సార్ గారు, చిన్నబాబు సార్ గారు, కిరణ్ సార్ గారు వీళ్ళందరూ చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ వెళ్ళకుండా సొమ్ము తెలియకుండా కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ ఇక్కడ చేశారు. సిస్టర్స్, డాక్టర్స్ చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ధన్యవాదాలు. मेरी तबीयत अच्छी नहीं थी तो कामरेज से आई कैंसर मैंने मालूम था मैं आके ऑपरेशन कराई. कामरेज को फिर नहीं हुआ. हैदराबाद का नहीं गई. फिर यहाँ का छोटे बाबू सर आए, वहाँ को अच्छा करे. अब तो बढ़ गई वहाँ का बहुत परेशानी से बढ़ गई थी. ऑपरेशन अच्छा करेगा सर, छोटे बाबू सर, उसको नहीं मालूम होता. मैं भी गरीबी था उससे ऑपरेशन कराई. सबको मेरा चला. అందరికీ నమస్కారం. నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వెళ్ళి బయటపడ్డ ప్రతిభ రెడ్డి సార్, కార్తీక సార్, చిన్నబాబు సార్ అందరూ బాగానే చూస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా బయటపడ్డారు రొమ్ము క్యాన్సర్. అందరికీ ధన్యవాదాలు. We are sort of looking at the kind of great work being pulled off by Dr. Chinnababu, Prince Gap Hospital, the foundation he is running. In Sanskrit they say, Matra Devo Bhava, Pitra Devo Bhava. I pranam to you as a great father. The values you have put into your son. That is a big thing. We need more people. You are an inspiration as a father for my daughter. If I can actually do that, we will have a developed country. We need more people like this. So all the interns were here. I had opportunity to settle down in the US. I had a very good job with Meta within the foundation that is Facebook. I can bring it in. The first one to set up, I don't know if you have made games, electronic arts, eSports is very fun. I set up their first data science team. I had opportunities like those, but then I realized there's something serious to do rather than applying AI to this something. That's good for me. But today when I look a decade later, the kind of AI that he is implementing, the seriousness with which he's bringing Google kind of companies to bring the best technology to India. He has some of the best CTOs to work with him. They have a lot of verbal publishing work. I mean, what you realize maybe a decade later, while you go ahead in your career, there's a lot of very good methods to genuinely learn. There's a lot of methods I've worked with Andy Anderson in Houston for some of the AI use cases related to ontology. The brand, if you don't come back, leave your comfort, you don't lose yourself in this opportunity of life, you will never be able to draw satisfaction. I work with some of the millionaires, billionaires, leaving my corporate jobs, getting into startups, selling some companies, good money from that. What I realize is we don't really get satisfaction by accumulating wealth. The real satisfaction is in service. Mahatma Gandhi very clearly said the process of finding oneself is by losing oneself in service of others. We don't know how to do right things, we don't know what is our purpose. But when we are not able to identify purpose for ourselves, we should join someone in their purpose. So while you are here as interns, leave your comfort, that's my request to you. Don't worry about the environment and things that you're getting here.
get into the service, give your 200%, not 100%, 200%. I think you are the people who will change this country in future. Thanks a lot for your contribution. Thanks everyone. Thanks for the opportunity, sir. Namaskaram. Last year I did the GCF internship program, and the first camp I ever attended was the Nalgonda screening camp. There, the first thing I did was learn how to take people's sugar. To do that, you have to basically prick their finger and then test it for your sugar. That took a while to learn. It actually took me 5 tries to actually learn it. But the point is, I had that experience to learn, and I wouldn't have gotten that anywhere else. The type of experiences that Dr. Chinnababu has made possible for us interns, for example, seeing an eye hospital yesterday and seeing cataract surgery up close, or next week we're going to go see Yashoda hospitals and see Dr. Chinnababu operate in real time in EOT. That's the experience that none of us are going to get in the US, at least not at the stage we are right now. And the fact that we have this much of the exposure to it is really something insanely unique. I personally have gotten a lot out of this internship, especially last year. It reinforced my desire to be a physician and go into medicine. Miku, Chala Dhanyawadalu, Dr. Chinnababu. I'm really grateful for being here again and having the opportunity to help people. And yeah, thank you so much. Coming to this program was very amazing for me. I didn't know what to expect when we first came. My dad was here, he was telling me about the program, but I still didn't have a good understanding of what we're going to do here. But after coming, I realized that, I learned more about the Grace Cancer Foundation and the objectives and the missions, and seeing the cancer screening camp and how everything here is available to these people for affordable, for free to run, and that this organization is able to do such amazing things and help screen. We learned about the number of people that have been screened and that have been able to get help and get treatment before, which is amazing because so many lives have been saved from this program, which is really great to see. And I'm just very happy that we're all, as interns, about being a part of this program, and that we can see, as Abhi mentioned, the surgeries up close and just observe things that we would not have had the opportunity to see in the US. So thank you to everyone who made this possible. Thank you to Chinnababu for this opportunity. సోదరి రత్నరాజు మాట్లాడాల్సిన వేదిక మీద ఆశీలైన పెద్దలు చిన్నబాబు సార్, వర్మ గారు, శ్రీరామ్ గారు, శేషాద్రి గారు, కిరణ్ గారు, ప్రద్యుమ్న గారు, అండ్ వేదిక కింద కనపడుతున్న సీనియర్స్ అయిన జీవన్ రావు సార్, నందకుమార్ సార్, అశోక్ కుమార్ గారు, అండ్ సార్ వాళ్ళ ఫాదర్ ఆంజనేయుడు గారు, అండ్ మా గురుగారైన సూరి సార్. సో అందరికీ, మీడియా మిత్రులకి, బ్రదర్స్కి అందరికీ నమస్కారాలు. ప్రతిసారి ఇండోర్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఆల్రెడీ ఆడబిడ్డ అన్నారు, అండ్ సేమ్ ఫీలింగ్ ఫర్ మీ టూ. అండ్ సార్ పక్కన కూర్చొని మనం స్టేజ్ షేర్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ ఇన్స్పైర్డ్. ప్రతిసారి కొత్త పాయింట్ నేర్చుకోవడం, ప్రతిసారి ఇంకా బాగా పనిచేయాలి అనే గట్ ఫీలింగ్తో వెళ్ళడం జరుగుతుంది. ఈసారి అయితే సార్ అది ఇంకా ట్రిపుల్ అయింది, ఎందుకంటే 3 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మీ గురించి చెప్తున్నప్పుడు ఐ రియల్లీ హ్యాడ్ గూస్ బంప్స్. అండ్ అంత టైం తీసుకొని మీరు ఇక్కడికి వచ్చి అండ్ మా అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి ఒక రోల్ మోడల్గా వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా, సో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం మనం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ స్క్రీనింగ్ అంటే జబ్బు రాకముందే ఎర్లీగా కనిపెట్టడం. సో మీరు అందరూ ఎక్కువగా అగ్రికల్చర్లోనే ఉన్నారు, రైతు బిడ్డలు. సో మీ అందరికీ తెలిసింది ఏంటంటే, మనం ఒక పొలం వేయాలి, దాన్ని బాగా రాబడి రావాలి అనుకుంటే ఫస్ట్ మనం ఆ ల్యాండ్ నుంచి చూసుకుంటాం. సరిగ్గా ఉందా, సాయిల్ సరిగ్గా ఉందా, మొక్క పెట్టేటప్పుడు నీళ్ళు అవైలబిలిటీ బాగా ఉందా, పెట్టిన తర్వాత ఆ మొక్క పెట్టిన తర్వాత ముందు జాగ్రత్తగానే పెరుగుతున్నప్పుడే పురుగు పట్టకుండా చాలా అలర్ట్గా ముందు ఎక్కువగా పురుగు మందులు కూడా చల్లేస్తాం.
వేసుకుంటాం, అనవసరమైన అలవాట్లు చేసుకుంటాం. అన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఏడుస్తాం. నాకు ఎందుకు వచ్చింది? ఆల్వేస్ కంపారిజన్. మన భారతీయ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే అన్నిట్లో కంపేర్ చేసుకోవాలి అనుకుంటాం. అది పక్కవాడు ఎదుగుతుంటే మనకి ఒకసారి సంతోషం అనిపిస్తుంది, ఇంకోసారి అతను ఎలా పైకెడుతున్నాడు, సో మనం ఎలా వెనుకబడుతున్నాం. ఇది చూసుకుంటప్పుడు మరి ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. పక్కవాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి జబ్బు వచ్చింది, సో రాకుండా మనం ఏం చేయాలి అనే జాగ్రత్త చాలా తక్కువ మందిలో ఉంది. సో అలాంటి వాళ్ళని ఎవేకన్ చేయడానికి మీలో కూడా ఒక ఇన్స్పిరేషన్ కలుగజేయడానికి ప్రతిసారి స్క్రీనింగ్ క్యాంప్ పెడతారు, ఎవ్రీ ఇయర్ పెడతారు. దానికోసం వందల మందిని పిలుస్తాం. మా రండి, తొందరగా మీరు వచ్చి టెస్టులు చేసుకోండి, సో మీ ఫ్యామిలీ సేవ్ అవుతుంది, మీరు సేవ్ అవుతారు, సో పరీక్షలు చేసుకోమండి అని స్టేటస్లు పెట్టి ఎంతమంది పెట్టినా మేము ఆరోగ్యంగా ఉన్నాం మేడం, మాకు ఇది అవసరమా, మేము హెల్తీగా ఉన్నాం, మాకు ఏ జబ్బు లేదు. ఏ జబ్బు ఎవరికి చెప్పి పెట్టి రాసి పెట్టి రాదు కదా. అవకాశం వచ్చినప్పుడు మనం స్క్రీనింగ్ చేసుకోవాలా. అండ్ ఈ స్క్రీనింగ్లో ఎంత కాస్ట్లీ పరీక్షలు, ఒక మ్యామోగ్రామ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ మినిమం 3,000 రూపీస్ డిపెండింగ్ ఆన్ ద సెటప్. మినిమం చెప్తున్నా 3,000 నుంచి 10 వరకు అవుతుంది. అండ్ ఒక ప్యాప్స్మియర్ చేయాలంటే ఎంత కాస్ట్. అట్లాంటివి ఇంత వాల్యుబుల్ పరీక్షలు మినిమం 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు అయ్యే పరీక్షల్ని చేయించుకోండి అంటే చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాం. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు మనలో, అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్ ఎవరైనా వచ్చినారా మీలో? మీడియా వాళ్ళు మీరందరూ నా ఫ్రెండ్స్ ఏమనుకోకండి. ఇప్పుడు మీ అందరినీ ఇన్వైట్ చేశాం ప్రోగ్రామ్కి. మీతో పాటు మీ మమ్మీనో మీ డాడీనో లేకపోతే వైఫ్నో తీసుకొస్తే ఎంత బాగుండేది. నెక్స్ట్ టైం ప్లీజ్ మేక్ ఇట్ ఏ పాయింట్. ఎవ్రీథింగ్ గోస్ ఫైన్, అది ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాం, మీరు తెచ్చారా అని అడుగుతారు. సో మేక్ ఇట్ ఏ పాయింట్, అందరినీ తీసుకురండి, ఇలాంటి మంచి అవకాశాలని ఉపయోగించుకోండి. అండ్ లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చిన్నబాబు సార్కి ఒక చిన్న కాల్ చేశాను. ఉమెన్స్ డే అనేది ఎప్పుడు మనం చాలా కప్పుతాం, మొమెంటోస్ ఇస్తాం, అవన్నీ చేస్తాం. బట్ ఐ ఫెల్ట్ లైక్ నా హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్కి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తే దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ విమెన్స్ డే. ఇంక పెద్ద విమెన్స్ డే ఏముంటుంది అని సార్కి ఒకసారి కాల్ చేసి, ఈసారి విమెన్స్ డే ఇలా చేద్దాం అనుకుంటున్నాను, స్క్రీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, మీరు బస్ పంపించగలరా అంటే అసలు నెక్స్ట్ పాయింటే యూ విల్ నెవర్ సే నో టు ఎనీథింగ్. వెంటనే ఎప్పుడు ఏ రోజు ఎంతమంది అంతే వెంటనే బస్ పంపించారు. ఆ రోజు శానిటేషన్ వర్కర్స్, సెక్యూరిటీ వర్కర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్కి అందరికీ దగ్గర 500 మందికి స్క్రీనింగ్ చేశాం. దాంట్లో ఒక 3కి పాజిటివ్ వచ్చింది. అదే వదిలిపెట్టే వాళ్ళ ఉద్యోగాలు పోయాయి, వాళ్ళ ఫ్యామిలీ కూడా పోయాయి. ఆ 3ని కూడా సేవ్ చేసి వాళ్ళకి సర్జరీ చేసి వాళ్ళకి పంపించి గైడ్ చేయడం కూడా జరిగింది. సో ఇట్లాంటి ఏ వర్క్ నాకైతే ఎవరైనా క్యాన్సర్ అని ఎవరైనా చెప్పినా లేకపోతే అలా అనిపించినా నా మైండ్లో ఓన్లీ వన్ ఫ్లాష్, చిన్నబాబు సార్ వెంటనే కాల్ చేశాను. అండ్ ఎనీ టైం మా ఇద్దరికి మధ్య టైం ఇదేం లేదు. ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, వీఆర్ ట్రావెలింగ్ ఫర్ ద పాస్ట్ 11 years నుంచి మేము జర్నీ చేస్తాం. అండ్ సార్ ఏది చెప్పినా నేను ఓకే అంటే, అండ్ సార్కి ఏది చెప్పినా ఓకే మా పంపించాడు. అంతేకాని వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ పెట్టుకోగలరా, ఏమి అడగరు. నువ్వు పంపించేసే స్టేజ్ ఏంటి, ఓన్లీ 2 questions. పంపించేసే ఏ స్టేజ్లో ఉంది అదే అడుగుతారు. అండ్ ఇమీడియట్లీ చాలా భరోసాతో ఎంతోమందిని పంపించాను. అందరూ కూడా చాలా బాగా క్యూర్ అయ్యి బయటకు వచ్చి బెస్ట్ డాక్టర్ దగ్గరకు పంపించారని ఆ మొత్తం అప్రిషియేషన్ మొత్తం నాకు వచ్చింది. 50% నేను తీసుకుంటాను, ఎవరికోకండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అండ్ సార్, మీ పిల్లలు ఇంటర్న్షిప్ వైద్య వృత్తిలో ఉన్నాను, నేను వైద్య విద్యలో ఉన్నాను. సో వైద్య విద్య విలువలు రోజుకి పడిపోతా ఉన్నాయి. ప్రతిసారి ఒక ఇంటర్న్షిప్ క్లాస్ స్టార్ట్ అయిందంటే ఎక్కడైనా కానీ వాళ్ళకి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ 5 years ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, దెన్ రండి అని చెప్పడం, టైం పాటించండి అంటే వెనకాల కొట్టి పని చేయించాలి. వీ హ్యావ్ టు మేక్ దెమ్ రన్, రావాలి, చెప్పాలి, చేయాలి అని. అలాంటి వాళ్ళ దగ్గర మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇంకా మీరు మెడికల్ స్కూల్లోకి వెళ్ళలేదు అండ్ మీ పేరెంట్స్ని అందరినీ మీరు ఉంటున్న కంఫర్ట్తో
సిస్టర్. సో మీరు రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఫర్ ద పాస్ట్ 20 ఇయర్స్గా ఇందులో ఉండి పిల్లలకి టీచ్ చేసి మీరు ఆత్మను ఆనందం నేను ఆత్మను చెప్తానే ఉంటాను. మాకు అట్లా అలవాటు అయిపోయింది. బట్ స్టిల్ ఇది మీరు ఇంటికి తీసుకువెళ్ళాలని ఐ రిక్వెస్ట్ యూ. అండ్ సార్ ఫైనల్ మీ గురించి ఏం చెప్పకపోతే బాగోదు, కొంచెం చెప్తాను. ఏంటంటే ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఏమంటే లివ్ ఫర్ లెగసీ. లెగసీ అంటే వంశ పారంపర్యం. సో వంశ పారంపర్యం అంటే ఏంటి? వెనకాల 4 ప్లాట్లు కొన్నాను, 3 విల్లాలు కొన్నాను, 10 కార్లు కొన్నాను, ఇది కాదు వంశ పారంపర్యం. నువ్వు ఎంతమంది లైఫ్ని టచ్ చేసావు, ఈరోజు మన గురించి ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు. సో మన పేరు రాగానే ఒక స్మైల్ రావాలి. దట్ ఈస్ యువర్ లెగసీ. అండ్ ఐ ఫీల్ చిన్నబాబు సార్ పేరు కలిస్తే ప్రతి ఒక్కరికి అనుకోకుండానే ఇంకోగా ఒక స్మైల్ అనేది వస్తుంది. దట్ ఈస్ యువర్ లెగసీ సార్. అండ్ మోస్ట్ బ్లెస్డ్ పార్ట్ ఏంటంటే అది మీరు మీ ఫాదర్ ఎదురుగా ఉన్నారు, మీ డాటర్ కూర్చొని ఉంది. సో యువర్ ఇన్ 2 జనరేషన్స్. మీ మీద చాలా బోర్డన్ ఉంటుంది. ఒక మూవీ స్టార్ మూవీ చేయాలంటేనే పైన ఉంటే యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. అండ్ సార్ దేవుడు మిమ్మల్ని చాలా బ్లెస్ చేశారు. అంత మంచి సార్ని మా అందరి లైఫ్ని టచ్ చేసి సార్ని ఇచ్చారు సొసైటీకి. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐ టచ్ ఆఫ్ యూ సార్ ఫర్ గివింగ్ మై బ్రదర్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ 11 years నుంచి చూస్తున్నాను నేను సార్ని. ఒక్క మేబీ ఒక్క మిలీగ్రామ్ కూడా పెరగలేదు. అలాగే అన్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఏం తెలీదా? అర్థం ఎందుకు లాభం ఉండదు? తిరిగి ఇచ్చేస్తున్నారు కాబట్టి లాభం ఉండదు. సో దాట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ హిస్ హెల్త్ అండ్ హిస్ ఫిట్నెస్. ప్రతి ఒక్కరు ఎన్ని తిరిగి ఇస్తున్నారు ఆయన, అందుకే అలాగే ఉన్నారు. మోస్ట్ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా. ఐ వాంట్ యూ పీపుల్ టు బి ఇన్ సిమిలర్ జోన్, సేమ్ enthusiasm, energy, and you have to return to your society. Love it over there. Thank you so much for giving me this. On the dice and off the dice and also our patients. So we are very glad to have our interns for the second edition of the internship that is being put in place by the Grace Cancer Foundation. I will now call out the names of our interns who come all the way from different parts of the world. And I request our big donation, please kindly wish them and bless them.
their plans. Satyendra garu, please go to the He is very young and dynamic and very much సంస్థలకు ఎంకరేజ్ చెప్పినట్టుగా ఈ హాస్పిటల్ రావడం జరుగుతూ ఉంది. ఎవ్రీ ఫ్రైడే ఐ యూస్ టు కమ్ హియర్ సార్ అండ్ పర్ఫార్మ్ సర్వీస్ హియర్. అండ్ ఈరోజు ఈ హాస్పిటల్లో మరి ఎందరో మహానుభావులు ఒక మంచి కళతో ప్రారంభించినటువంటి హాస్పిటల్ సార్. మెనీ డాక్టర్స్ ఫ్రమ్ దిస్ సిటీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. Last 8 years it has become our baby completely now in that sense to drive it to next level. And we are trying our best, and we have senior doctors here like Dr. Jeevan Rao garu, Nandakumar garu. So they are all been pillars to of service support for us to really take this across. And cancer treatment ఉత్తర తెలంగాణలో 5 districts లో ఎక్కడ లేనిది ఇక్కడ ఇవ్వడానికి మరి అది సాధ్యమవుతా ఉంది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు మా మధ్యలో ఉంటే కూడా మాకు సంతోషం. సో ఈ సమయంలో మరి ఐ రిక్వెస్ట్ the honorable chief guest for today's function to address us. Before that, I want to also introduce the other guests of honor here. We have Sriram Iyer and Sridhar Sheshadri garu also, who are the think tank writers and people who are really concerned for community good and social impact. So this is a collective force, sir. Meekunna mindset ki ikkada kurchina andar mindset ki kinda kurchina mindset ki I'm not just kind of copying any bias here, but it's a good mix of us. Together, our desire is నిజామాబాద్కి మరింత మంచి కార్యక్రమాలు చేయాలి. హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వెల్ఫేర్లో కానీ. సో ఎనీథింగ్ దట్ యూ వుడ్ ఇనిషియేట్, వీఆర్ విత్ యూ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ టు డ్రైవ్ దిస్ మిషన్ ఆఫ్ క్యాన్సర్ ఫ్రీ నిజామాబాద్ టు నెక్స్ట్ లెవెల్. వి రిక్వెస్ట్ యూ టు కైండ్లీ అడ్రస్ ది గ్యాదరింగ్. అక్కడ వెళ్తున్న చాలా సీనియర్ డాక్టర్స్కి, తర్వాత పేషెంట్కి, తర్వాత ఇక్కడ యూఎస్ వచ్చిన ఇంటర్న్స్ అందరికీ పేరు పేరు ఇవ్వాలన్నారు. నేను ఇంజనీర్, ఐ కాంట్ టెల్ మోర్ అబౌట్ డాక్టర్స్కి ప్రమోట్లు. బట్ ఇక్కడ వచ్చి ఇంటరాక్ట్ అవుతుంటే ఇప్పుడు తెలిసింది వన్ ఆఫ్ ది పర్సన్ స్టేట్ వర్మ గారు గ్రేటెడ్ హెల్త్ గ్రూప్. అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ సేమ్ గ్రూప్ ఆర్ నాట్. And I was in college government, I cracked into United Health Group, but it's not true. There was an option. United Health Group, United Health Corporation, United Health Group. So I was asked to take up this software part of it, and at the same time, career technologies, network technologies corporation, where I cracked both of it, but I did not take it. So I took the other one. I took it to UPSC, wrote the examination, and completed. So, but it just, and recently I went back to my college. I studied from IIT to BSc, Banaras University, one of the old college, So always it's good to remember your colleges and when you study. In fact, you have that interest to learn things. And మన అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు నిత్య విద్యార్థులు ఇంట్రెస్ట్ ఎప్పుడు పెట్టుకోవాలి. ఓన్లీ దెన్ వీ విల్ డెవలప్ అండ్ వీ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ది యాక్టివిటీ. అండ్ సెకండ్లీ, ఇప్పుడు క్యాన్సర్, ఇష్యూ విత్ క్యాన్సర్ ఇస్ నో వన్ నోస్ వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ క్యాన్సర్. I don't know if people can tell or not, but as of now, there is no actively one reason which we can zero down for cancer. But simply we call it off as lifestyle disease. This is lifestyle disease, cancer. But actual reason is cancer is very easy. Only way to fight the cancer as of now is early detection. తొందరగా డిటెక్ట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. తొందరగా డిటెక్ట్ ఎట్లా చేయగలుగుతుంది అంటే అవేర్నెస్ అమౌంట్ ది పబ్లిక్ దట్ వీ షుడ్ గెట్ ourselves tested regularly. Who will give that awareness? మేము పోలీస్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ త్రూ యూ పీపుల్. ఇలాంటి డాక్టర్స్ చెప్పినా ఉంటారు, ఉండకపోవచ్చు. డాక్టర్స్ చెప్పినా ఓకే వాళ్ళు రెస్పెక్ట్. బట్ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ద్వారా మనం ఆ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. కొంత ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల బాగా అడ్రస్ చేయగలుగుతున్నాం, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెట్టగలుగుతున్నాం. ఇక్కడికి ఎవరైనా పేషెంట్ వస్తుంటే వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వడం వల్ల మన అక్కడ డాక్టర్ వృత్తి పైన మిగతా వాటిపైన నమ్మకం పెంచగలుగుతాం. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. అంటే యాక్చువల్గా వస్తుంటే ఎంతసేపటికి రావట్లేదు. గుంటూరు హాస్పిటల్ అన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, ఎక్కడ కనిపించలేదు. దగ్గర వచ్చినప్పుడు కనిపించలేదు. అంతా ముళ్ళ బదుల్లో ఎక్కడ డాక్టర్ అంటే. బట్
despite being far away, despite being not very far away, Nizamabad city center లో లేదు. అన్ని హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయి? నిజామాబాద్ ఖలీల్వాడి ఏరియాలో ఉంటాయి. ఇది ఖలీల్వాడికి దూరంగా ఉంది. అయినా 88 ఫ్లరీస్ అవుతున్నాయంటే మన యొక్క మీ అందరి యొక్క సర్వీస్ జనాలకు ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు, ఆ సర్వీస్ వల్లే ఇక్కడ నడుస్తాం. సో ఇప్పటిదాకా చాలా మందికి నాకు చెప్పినట్టు ఎవ్రీ వీక్ మన హైదరాబాద్ ఇక్కడ ఇవ్వడం చాలా మంది డాక్టర్స్ ఇక్కడ వచ్చి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో దట్ మన నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న బెటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇటువంటి ఇనిషియేటివ్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. సో దట్ వాళ్ళు బెటర్ కూడా ఉంటాయి. సో వీళ్ళందరికీ ఐ వాంట్ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ఈ స్టేజ్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రతిదీ ఏదో గవర్నమెంట్ వస్తుంది, లేదంటే గవర్నమెంట్ వచ్చి చేస్తుంది, లేదంటే ఎవరో వచ్చి చేస్తారనుకోవాలి. మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం? గుర్తాపత్తిగా మనం కొద్దిగా చేసినాం. మేము స్మాల్ కార్పొరేట్స్ అంటే మీకు వచ్చింది చిన్న చిన్న నీటి గుంటూనే సహాపడుతున్నాం. అట్లా మన పని మన ఒక ఈవెన్ స్మాల్ సర్వీస్ ఫ్రమ్ ఆ సైడ్, స్మాల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఆ సైడ్ ఆల్వేస్ బీ రెడీ. many initiatives from police will be supporting under. I was discussing last time again video also. We are planning to come up with one council of authority where underneath not only police except law and order doctors point of view whether engineering point of view whether meet our point of view, business in our point of view whether our platform requirements what are the things which are coming from government, what is the gap which is there, critical gap fill that we are in active stage of plan. Once if it is done, I hope everyone will come forward for that. And as we say, Bangar first, మన ఊరు బంగారు బంగారు ఇప్పుడు మన బంగారు అందరం కానీ ఒక కష్టపడతాం. మన గ్రామాన్ని మన ఊరిని అందరినీ కష్టం బాగు తీసుకుంటున్నారు. దాన్ని బట్టి మనం బంగారు వికసిత్ భారత్ రియల్ ఇండియా విలేజెస్ నిజమైన ఇండియా మన గ్రామాల్లో దాని. థ్యాంక్ యూ. మా ఈ క్యాంపెయిన్ లోపల చాలా ముఖ్యమైన భాగం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మంత్ లోపల క్యాన్సర్ రన్ అనేది కండక్ట్ చేస్తాము. ఫస్ట్ సండే ఆఫ్ అక్టోబర్ అది మేము చేస్తాము. దానికి సంబంధించిన ఫ్లయర్స్ రిలీజ్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్.
So thank you so much for the opportunity. It will be very in all the areas that may be in both or any the connected officers wherever we have will be more. ఎందుకంటే పోలీసులు మనం రక్షిస్తూ ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం గురించి మనం కూడా వారికి తిరిగి ఏదైనా ఇవ్వాలి, అది మనకు ఎంతో మరి ధన్యము పుణ్యమైనటువంటి పని మేము భావిస్తున్నాము. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ us. So we are grateful to you for the privilege, sir. Thank you. And I want to thank you all for the. It is a honor for me to give vote of thanks to this on this occasion. I want to thank you all for chief guest, Shankar sir, and all represented guests and dignitaries to this occasion, and all the panelists. Sorry, సో ఇమ్యూనైజేషన్ టెక్నిక్స్ బేసిక్గా రేడియేషన్ డిపార్ట్మెంట్స్లో ఫస్ట్ చెప్పని కొడుతుంది స్కానింగ్ చేసుకుంటాం కదా షుగర్ ఉంటాయి సిటీ స్కాన్ చేసే టైంలో వాటర్లో వితిన్ డెవలప్మెంట్ చేస్తే చేసేసి పేషెంట్ కంట్రోల్ చేస్తుంది. సో ఈ హాస్పిటల్ వాడేసి ఇమ్యూనైజ్ చేస్తాం పేషెంట్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇమీడియట్లీ సిస్టమ్ బట్టి డోస్ ప్రిస్క్రైబ్ చేయడం, దాన్ని ప్లాన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఈ మషిన్ అంటే డిస్ట్రిక్ట్ ప్లేస్లో కరీంనగర్లో వన్ అదర్ ప్లేస్ నమస్తే అందరికీ అండి. నేను వర్మ జంపన. మేము గ్లోబల్ గ్రేస్ హెల్త్ అమెరికన్ రిప్రజెంట్ చేస్తూ వచ్చాము. మేము వెరీ క్లోజ్గా పనిచేస్తాం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా చాలా అనేకమైన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ జరుగుతున్నాయి, క్యాన్సర్ అవేర్నెస్ జరుగుతుంది. దాన్ని సపోర్ట్ చేయడానికి 2021లో గ్లోబల్ గ్రేస్ హెల్త్ మేము మొదలుపెట్టాము అక్కడ. దాని ద్వారా కోవిడ్ టైంలో కోవిడ్ పేషెంట్స్కి, తర్వాత కొన్ని హాస్పిటల్స్కి మేము సపోర్ట్ చేయగలిగాము. అది కంటిన్యూ చేస్తూ మేము గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేసాం కూడాను. ఈరోజు ఇక్కడ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఒక కార్యక్రమం చేయడానికి క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే యుఎస్ నుంచి మా పిల్లలు ఇంకా అనేక మంది ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఎలాగ కేర్ ఎలా జరుగుతుంది, హాస్పిటల్లో ఎలా ట్రీట్ చేస్తున్నారు పేషెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళకి ఉండే స్థితిగతులు ఏంటని అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పాప కూడా ఇందులో ఉంది, అందుకోసం అంటే వచ్చినప్పుడు తనకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో నాకు తెలియదు.
సో అందుకోసం చాలా లోవర్గా ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేశాను నేను. కానీ ఆమె వచ్చి షీ వాజ్ సో హ్యాపీ. ఆమె తను ఇప్పుడు ప్రీమెడ్కి వెళ్తుంది అనమాట, MBBS లాగా ఇప్పుడు వెళ్తుంది. తను డాక్టర్ అవ్వడానికి ఇష్టపడుతుంది. డాక్టర్ అయిన తర్వాత నేను ఇండియాకి వచ్చి సేవ చేస్తాను అంటే ఈ ప్రోగ్రాము అంతగా తనకి ఇన్స్పైర్ చేసింది. సో అలాగా ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారాను తర్వాత మన ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా, బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్స్ ద్వారా అనేకులకు ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలతోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ సదుపాయాలను అందరూ వినియోగించాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మేము గ్లోబల్ గ్రేస్ హెల్త్ ద్వారా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా వందనాలు. డాక్టర్ చిన్నబాబు నా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తను స్టార్ట్ చేశాడు. అలాగే హీఈస్ మెయిన్ మెంబర్ ఇన్ అవర్ బోర్డ్ ఫర్ గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఆల్సో. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్స్ మరి తర్వాత గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఒక మెగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం, అలాగే అమెరికా నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ని ముందస్తులో కనుగొనడానికి ఒక మొబైల్ స్క్రీనింగ్ బస్సు ద్వారా ఉచిత పరీక్షలు చేయడము, అలాగే మరి అమెరికాలో వచ్చిన విద్యార్థులకు మన ఊరు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, వాళ్ళలో కూడా ఒక మానవతా స్ఫూర్తిని నింపడానికి ఈరోజు ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గారు రావడం జరిగింది. సో ముఖ్యమైన ఉద్దేశము ఎందుకు ఇది చేస్తున్నాము అంటే క్యాన్సర్ రహిత సమాజం మనం చూడాలి అంటే జీవనశైలిలో మార్పులు రావాలి, ప్రజల్లో అవగాహన పెరగాలి. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క మహమ్మారిని తరిమి కొట్టగలం. రోజు రోజుకి సంఖ్య పెరుగుతుండడంతో నా యొక్క మనవి ఏంటంటే ఎన్ని కార్యక్రమాలు ఏదో ఒక ప్రారంభంగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే దీని ద్వారా కొన్ని జీవితాలు కాపాడబడాలి, కొన్ని ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఎవరు కూడా మరి ఈ యొక్క జబ్బు బారిన పడకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేక మంది హైదరాబాద్ సుమారుగా 50 మంది వైద్యులు కానీ, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కానీ ఇక్కడ రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున మంచి స్పందనతో ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం అనేటువంటిది మన నిజామాబాద్లో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో జరిగింది. అలాగే ఇంటర్న్స్ కూడా సుమారుగా 13 మందికి పైగా ఈరోజు ఇక్కడ పాల్గొన్నారు. సో వారు కూడా మరింతగా సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇట్లా సమాజానికి వెనక్కి ఇవ్వడం అనేది నాకు ఎంతో భాగ్యంగాను ధనిగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.